ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా గండీడ్ మండల్ జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే పూర్తి కావస్తున్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు గురించి తీసుకుంటే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్, సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, వీటి నుంచి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది. సో చాలా కాలం నుంచి గ్రామానికి ఒక రోడ్ అనేది ఒక తీరని సమస్యగా మారింది. సో అది ఏ విధంగా ముందరికి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నాయి ఏంటిదని చెప్పేసి, ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది. సో మరి స్థానిక పరిస్థితులను చూసి, ఈ సంక్షేమ పథకాన్ని చూసి, ఈ అభివృద్ధిని చూసి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కూడిన వ్యక్తి గెలవబోతున్నారా ఏంటిది? సో దానికి సంబంధించి స్థానికంగా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆశిరెడ్డి గారు, అదేవిధంగా మహేందర్ గారు, సో వివిధ నాయకులు, సీనియర్ పార్టీ నాయకులు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే గ్రామంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి గురించి పిన్ టు పిన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళకి సంబంధించి గ్రామంలో కొంతమందికి వచ్చినాయని చెప్పేసి ఒక అసంతృప్తి అయితే ఉంది. మరి విడతల వారీగా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? 2వ విడతలో ఎన్ని ఇల్లు తేవాలనుకుంటున్నారు? ఇప్పుడైతే మొదటి విడత మా 2 బూతులు ఉన్నాయి, జిన్నారం, చెలిమిల్ల, తండ. 17 ఇండ్లు వచ్చినాయి. 17 ఇండ్లు రన్నింగ్లు ఉన్నాయి, నడుస్తున్నాయి 17 ఇండ్లు. ఇప్పుడు కూడా మా దగ్గర మాకు ఇప్పుడు సెకండ్ విడత 25 ఇండ్లు ఇస్తున్నాడు ఎమ్మెల్యే. 25తో పాటు ఒక 4 ఇండ్లు, 29 ఇండ్లు తీసుకొచ్చి చెలిమిల్ల, జిన్నారం, తండ వాళ్ళ గురించి వాళ్ళని కూడా సాటిస్ఫైడ్ చేయాలనుకున్నాము. ఖచ్చితంగా ఇప్పుడున్న 17 ఇండ్లు అన్నీ స్టార్ట్ అయినాయి, నడుస్తున్నాయి. సో ఎట్లా ఉందన్న, గత 10 ఏళ్లలో పరిగి నియోజకవర్గంలోని ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చిన దాఖలాలు లేవు. గవర్నమెంట్ వచ్చిన వితిన్ 1 to 2 ఇయర్స్ మధ్యలో మొదటి ఫేజ్ ఇందిరమ్మ ఇల్లు రావడం అనేది, సో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? మంచి స్పందన ఉంది. ఇప్పుడైతే మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఫస్ట్ మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ 7 సంవత్సరాల నుంచి ఇన్కంప్లీట్ ఉంది. అట్టి గ్రామ పంచాయతీని మేము ఈ 2 సంవత్సరాల లోపల ఇప్పుడే కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ తర్వాత ఇనాగ్రేషన్ కూడా పెట్టుకుంటున్నాము. రెండవది 23 లక్షల సీసీ రోడ్లు వేసినాము. మా గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే సహకారంతో 23 లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి. 23 లక్షల సీసీ రోడ్లు వేసినాము. అట్లాగే వెన్నచేడు, జిన్నారం టు వెన్నచేడు రోడ్డు మా తండ ఈ గ్రామాల నుంచి ఒక 50 మంది విద్యార్థులు రోజు మోడల్ స్కూల్ కానీ, గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ కానీ, బాయ్స్ స్కూల్ కానీ మేము ఎమ్మెల్యే గారికి విన్నవించినాం. బండ్లు పోవడం కానీ, సైకిల్ మోటార్లు పోవడం కానీ ఎలాంటివి లేవంటే ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే ఒక SDF కింద 10 లక్షల రోడ్డు గ్రాంట్ రిలీజ్ చేసిండు, గ్రాంట్ ఇచ్చిండు. అట్టి రోడ్డుని అక్కడ రోడ్డు పోవడానికి అనేక ఇబ్బందులు ఉండే. ఆ భూములో ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఒక 20-25 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య, ఆ సమస్యని మేము ఒక్క 2-3 నెలలు అందరితో కలిసి కూర్చొని ఆ సమస్యని పరిష్కరించి మేము మట్టి రోడ్డుని కంప్లీట్ చేసినాం. చేసిన ఎంబడే మొన్న ఒక 10 రోజుల క్రిందట మా ఎమ్మెల్యే వెన్నచెట్టు జిన్నారం 1,80,00,000 బీటీ శాంక్షన్ కొరకు ఆయన గ్రాంట్ నుంచి ఇచ్చిండు. దాన్ని ప్రపోజల్ కూడా ఈ SC ఆఫీసుకు ప్రొసీడింగ్ కూడా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు కూడా ఫిబ్రవరి లోపు వరకు స్టార్ట్ అవుతుందని చెప్పి SC గారు కానీ, EE గారు కానీ మాకు చెప్పిన టెండర్ అవుతుంది, దాన్ని ఆ వర్క్ను కూడా కంప్లీట్ చేస్తామన్నారు. ఇంకొకటి మాకు మెయిన్ సమస్య కోజిగి టు జిన్నారం, జిన్నారం టు కోజిగి ఈ రోడ్డు రోజు 100 మంది డైలీ మాకు మార్కెట్కి కోజిగి ఛాయ్ తాగాలన్నా, సామాన్ తీసుకొచ్చుకోవాలన్నా, బండ్లకు పెట్రోల్ కోవాలన్నా, హాస్పిటల్స్ కోవాలన్నా, ఏ దానికి కోవాలన్నా వెరీ ఇంపార్టెంట్. మేము ఎమ్మెల్యే గారిని అడిగినాం. అయితే పరిస్థితి ఏంటంటే అది కోజిగి లిమిట్ ఉంది మొత్తం మా జిన్నారం వరకు. మీరు తిరుపతి రెడ్డి అన్నని అడిగితే మా ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అన్నకు ఫోన్ చేసిండు, కాడా వెంకటరెడ్డి సార్కి ఫోన్ చేసిండు. మా అక్కడ కోజిగి మండల్ పార్టీ ప్రెసిడెంట్ రఘుమోహన్ అని ఉంటాడు. ఆయన ద్వారా మొన్న EE గారిని, AE గారిని, డిప్టీ గారిని కలిసి అక్కడి నుంచి కూడా 2,80,00,000 అంటే
మినిమం 2 కిలోమీటర్ల చిల్లర ఉంటుంది. మొన్న కొలతలు కూడా అయిపోయినాయి, అంచనా కూడా అది కూడా టెండర్ కాల్ అవుతుంది. అది కూడా ఖచ్చితంగా రోడ్డు కంప్లీట్ అయిపోతుంది. ఈ సంవత్సరం లోపలే ఆ రోడ్డు కూడా బీటీ రోడ్డు అవుతుంది. రెండవది ఇంకొకటి పోతిరెడ్డిపల్లి టు తండా జిన్నారం తండా, అది కూడా గ్రామ పంచాయతీ, అక్కడ కూడా బీటీ రోడ్డు అవుతుంది, వరకు స్టార్ట్ అయింది, నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక 4.5 సంవత్సరాల నుంచి చెల్మిళ్ళ గేట్ టు జిన్నారం తండా బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. 4.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే మొన్న మా ఎమ్మెల్యే చొరవతోటి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి దాన్ని మొత్తం రోడ్డు మొత్తం వేయించడం అయింది. క్యూసీ రిపోర్ట్ ఇవ్వడం అయింది. మినిమం ఈ 2-3 రోజుల దానికి ఎలక్షన్ కోడ్ ఎలాంటి సంబంధం లేదు. ఆ సీసీ రోడ్డు కంప్లీట్ చేసి బీటీ రోడ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల అది కూడా స్టార్ట్ అవుతుంది. మా యొక్క కళ ఏంటంటే చెలిమిల్ల గేట్ నుంచి తండా రోడ్డు, జిన్నారం నుంచి వెన్నచేడు రోడ్డు, జిన్నారం నుంచి కోస్గి రోడ్డు, పోతిరెడ్డిపల్లి నుంచి తండా రోడ్డు. ఇంకొకటి మాకు ఆంజనేయ టెంపుల్ ఉంది. టెంపుల్ గ్రామానికి సంబంధించింది ల్యాండ్. అది ఆ ల్యాండ్ కూడా ఈ మధ్యకాలంలో మేము ఎండోమెంట్ వరకు ఎండోమెంట్ పోయినాము. ఎండోమెంట్ నుంచి ఎంత శాంక్షన్ ఇస్తే ఎంత వస్తుందని చెప్పి అడిగినారు. అది కూడా మేము తెచ్చినాము. ఒక ఐఎని ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా చెప్పినాము ఎంత ల్యాండ్ ఇది మీరు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. మేము కూడా ఒక టెంపుల్తో ఇచ్చేసినాం. అది కూడా అతి త్వరలోన ఎండోమెంట్ నుంచి మా ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాం. ఖచ్చితంగా ఎంత గ్రాంట్ అవసరం అనుకుంటే అన్న మేము చెప్పినాం 40 లక్షలు కావాలంటే మీరు 32 లక్షలు ఎండోమెంట్ నుంచి ఇస్తే 8 లక్షలు మీరు కట్టాలంటే కూడా మేము కట్టడానికి రెడీ ఉన్నామని చెప్పి మా గ్రామ ప్రజలు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో టెంపుల్ కట్టాలని చెప్పిండ్రు. మా ఎమ్మెల్యే కూడా చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో హనుమాన్ టెంపుల్కు నా సాయశక్తుల కృషి చేస్తాను. అవసరం అనుకుంటే నా నిధుల నుంచి కూడా మీకు ఎలాంటి సాయం అయినా ఇవ్వడానికి నేను వెనకాడనని మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. ఇంకోటి మా ఎమ్మెల్యేకు 2014, 2018, 2023 అంటే ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేకి నిలబడ్డా మా జిన్నారం గ్రామ పంచాయతీ నుంచి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మండలంలో హైయెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి 220 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం. మండలంలోనే హైయెస్ట్ మెజార్టీ. మా ఎమ్మెల్యే కూడా చెప్పాడు ఎవరు మెజారిటీ ఇస్తే ఆ ఊరికి నిధులు ఎక్కిస్తా అని చెప్పాడు. మా ఎమ్మెల్యే కూడా మండలంలో మా చిన్న గ్రామం అయినా ఇప్పటి వరకు మాకు 35 లక్షల రోడ్ల వరకులు ఇచ్చాడు. 1,80,00,000 జిన్నారం నుంచి వెన్నచేడు బీటీకి ఇచ్చిండు. ఎట్టి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే సహకారము మాకు ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మా గ్రామ సర్పంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. ఎమ్మెల్యే కూడా మా సర్పంచ్ని గెలిపించి గిఫ్ట్గా మా ఎమ్మెల్యేతో అధిక నిధులు దానికి మా ఊరి అభివృద్ధి చేయడానికి ఎల్లవెల్ల కృషి చేస్తామని మాకు నమ్మకం ఉంది. నమ్ముతున్నాం కూడా. ఇది నేను నమ్ముతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 సంవత్సరాల లోపల 3 రోడ్లు, ఒక టెంపుల్ అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి కృషి నిశ్చయంతో ఉన్నాం. సో రేపు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారన్న జిన్నారానికి? మేము గెలిచిన తర్వాత ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఒక 50 ఇండ్లన్నా ఖచ్చితంగా కట్టిపియాలి. ఒకటి ఈ రోడ్లు మొత్తం గెలిచిన తర్వాత మా సర్పంచ్ని తీసుకొని వెళ్ళి అన్ని విధాల మా వరకు మేము సర్పంచ్ గెలిచినాం, మేము సర్పంచ్ ఈ విధంగా ఉన్నాం, మాకు ఖచ్చితంగా నిధులు కావాలి, మేము అన్ని రకాలుగా మెజారిటీ ఇచ్చినాం, మా ఊరికి అభివృద్ధి నిధులు కావాలి, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం అని చెప్పి మా ఎమ్మెల్యేని అడిగి నిధులు తెచ్చి అన్ని రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రతిదీ ఎండోమెంటు ద్వారా హనుమాన్ టెంపుల్ ఖచ్చితంగా చేయడానికి శాయశక్తులు కృషి చేస్తాం. కొత్తగా కాంగ్రెస్ పార్టీని జిన్నారం గ్రామస్తులు గెలిపించాలంటే ఏం చూసి గెలిపించాలి? మిగతా చాలా మంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ, ఇంతమంది వ్యక్తులు కాకుండా మీ పార్టీ మద్దతు తెలిపిన వ్యక్తిని గెలిపించాలంటే ఏమి చూసి గెలిపించాలి, ఎందుకు గెలిపించాలి? అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది.
మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు. దాన్ని బట్టి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ గ్రామం చాలా అభివృద్ధి చెందుతుందని దాని కొరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది సబ్స్టేషన్కి సంబంధించి కూడా సో ఎమ్మెల్యే గారి యొక్క సహకారాలు ఏ విధంగా ఉన్నాయని? ఇప్పటి వరకు ఒక 9 ట్రాన్స్ఫారాలు మా ఊరికి వచ్చినాయి. ఇంకా ట్రాన్స్ఫారాలు వచ్చేవి ఉన్నాయి. ఇంకెవరైనా కావాల్సిన వాళ్ళని అడిగి మేము ట్రాన్స్ఫారాలను అందుబాటులో ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారి సహకారంతో. సో ఎట్లా అనుకుంటున్నారు? గ్రామంలో ప్రతిపక్ష పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా, అధికార పార్టీ అయితే బెటర్ అనుకుంటున్నారా? ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రూలింగ్ పార్టీ ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని నేను చెప్తున్నాను. సో గ్రామస్తుల లోపలికి ఈ పాయింట్ అనేది తీసుకెళ్తున్నారు. ఈ పాయింట్ గ్రామ ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ అభివృద్ధి రూలింగ్ పార్టీ ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజల్లోకి తీసుకెళ్తాం. రైట్. ఆ గ్రామంలో ఇంకా రైతులను అడిగి ఇంకెవరికైతే ట్రాన్స్ఫారాలు కావాలనో అడిగి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫారాలను తీసుకురావడానికి తోడ్పడతా. ఆరు డబుల్ బెడ్రూమ్లు 17 వచ్చినాయి ఇప్పుడు మా గ్రామానికి. మళ్ళీ తర్వాత సెకండ్ విడతలో 29 వస్తాయి. తర్వాత ఇంకా ఎవరికైతే ఇల్లు కావాలనో ప్రతి సంవత్సరం 25 ఇల్లు తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇందిరం ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇల్లు లేని అంటే మా తాన కరెంటు సమస్య చాలా ఉండేది సార్. కరెంటు సమస్య చాలా ఉంటే ఏమైందంటే కరెంటు సమస్య ఎట్లయితే తీరుతుంది అంటే ప్రతి లూజ్ లైన్ కింద లో వోల్టేజ్ కింద సో ఇది జిన్నారం గ్రామంలో సో ఏదైతే ఆశ్రయుడైనా కావచ్చు మహేందర్ గారి యొక్క మాటల్లో గ్రామంలో సో ఏదైతే ప్రతిదీ అభివృద్ధి అనేది 2 సంవత్సరాల్లో 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కూడా 2 సంవత్సరాల్లో చేసి చూపించినామని చెప్పేసి, అంటే 2 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి జరిగితే రాబోయే 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి జరగడంలో ఎక్కడ అతిశయోక్తి లేదని చెప్పేసి, ముఖ్యంగా ఒక చిన్న ఆమ్లెట్కు కొన్ని కోట్ల రూపాయలు రావడం అనేది సో మామూలు విషయం కాదు. ముఖ్యంగా రోడ్ల విషయం తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇందిరా ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ సన్నబియ్య కార్యక్రమం గురించి కానీ సో ఇట్లా విడతల వారికి వెళ్ళిచ్చే ప్రయత్నం కావచ్చు, ప్రతి ఒక్కటి జనాల లోపలికి వెళ్ళిపోతా ఉన్నదని చెప్పేసి, అంటే నిజంగా ఇప్పుడు 200 యూనిట్లు అనేది ఒక పేదవాళ్ళకి మాత్రమే వచ్చేది. అటువంటి 200 యూనిట్లు అనేది నిజమైన లబ్ధిదారులకు పేదలకు అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చడం అనేది, అంటే నియోజకవర్గంలో 10 ఏళ్ళలో లేని ఇల్లు కూడా కేవలం గవర్నమెంట్ వచ్చిన వితిన్ 1 ఇయర్లోనే స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా ఇవ్వడం అనేది ప్రతి గ్యారెంటీ అనేది జనాల లోపలికి వెళ్ళడం వలన సో ఈ సంక్షేమ పథకాలే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్న వ్యక్తిని భారీ మెజార్టీతో ఏదైతే డిసెంబర్ 11వ తారీఖు రోజు సో మొదటి ఫేజ్లో గండీడ్ మండల్ అయితే ఉంది. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు సో గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్న వ్యక్తిని అయితే మంచి మెజార్టీతోని గెలిపిస్తారని చెప్పేసి సో గ్రామస్తులు కూడా అందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఓటు వేసేటప్పుడు. అధికార పార్టీ ఎవరుంది, రాష్ట్రంలో ఎవరున్నారు, నియోజకవర్గంలో ఎవరున్నారు, స్థానికంగా ఎవరికి ఇవ్వాలి. సో వాళ్ళు మాత్రమే ఏ అధికార పార్టీ వ్యక్తులకు ఇచ్చినప్పుడే సంబంధిత ఎమ్మెల్యేని కావచ్చు ఎంపీని కావచ్చు కొట్లాడే నిధుల విషయంలో నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వేరే పార్టీలకు ఇస్తే వివక్షపూరిత వాతావరణం కొంతమేర ఉంటుంది. సో గట్టిగా మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ అభివృద్ధి కొనసాగుతూ ఇంకా అభివృద్ధి జరగాలంటే కంపల్సరీ సరైన వ్యక్తి ఎవరు, చదువుకున్న వ్యక్తి ఎవరు, సో అధికార పార్టీ వ్యక్తి ఎవరు అనేది ప్రతిదీ ఆలోచన చేసి డిసెంబర్ 11వ రోజు జిన్నారం గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ.